సర్వలోకానాం విషజే భవసోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మద్గురు శ్రీ శ్రీ కైవల్యానంద సరస్వతి స్వామి గురు ప్రణామములు. ఈ వారం గ్రహచారం ఎలా ఉంది, గోచార ఫలితాలను తెలియజేస్తాం. అసలు ఫలితాలు తెలియాలి అంటే లగ్నకుండంలో చూసి తెలుసుకోవాలి. ఈ గోచార ఫలితాలన్నీ కూడా సామాన్యంగా అందరికీ వర్తిస్తాయి. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి గురువు ఏ స్థానంలో సంచారం వలన గృహమున శుభాలు, శుభ విషయములై ధనం వెచ్చించవలసి వస్తుంది. బాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది. ఖర్చులకు సరిపడే డబ్బులు వస్తాయి. రుణాల విషయంలో కొంచెం చికాకు కలుగుతుంది, జాగ్రత్త అవసరం. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాత రోగాలతో బాధపడే అవకాశం బాగా గోచరిస్తోంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ఆదరణ బాగా లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి కొంచెం శ్రమ పడవలసి వస్తుంది. విదేశీయానం చేయాలి అనుకున్న వారికి మంచి కాలం. స్థానచలన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పెద్దల దర్శనం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు, బేరసాలాలు అనుకూలంగా జరుగుతాయి. షేర్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా చికాకులను ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాక మనకే అన్నీ తెలుసనేటువంటి అజ్ఞానంతో ఉండకూడదు. అది చాలా చికాకులను తెచ్చిపెడుతుంది. ఈ రాశి వారికి స్వల్పంగా ధాన్యఫలం వస్తుంది. అనవసరంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దాని మూలంగా మనశ్శాంతి ఉండదు. చిరకాల స్నేహితులు ఎదురు కావడం, వారి వలన వీరికి అవసర వ్యాపార సలహాలు తీసుకోవడం, అవసరానికి డబ్బు అందుతుంది. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ప్రజాదరణ బాగా కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంట్లో స్త్రీల ఆరోగ్య విషయంలో ఆందోళన పడవలసి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. శని సంచారం వలన ధన ధాన్యాభివృద్ధి, గృహ నిర్మాణ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి గృహ పనులన్నీ కూడా ఈ వారం ప్రారంభిస్తే సత్ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా మన విద్య విషయంలోకి వస్తే, పిల్లల విద్య విషయంలో అనుకోని మార్పు తెచ్చుకుంటూ ఉంటారు. పిల్లలు మన మాట వినరు. భార్యాభర్తల మధ్య విరోధం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొందరపాటు వల్ల కలహాలు ఏర్పడతాయి. చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. పునర్వసు 4వ పాదం వారు ప్రతిరోజు గోవిందనామాలు చదువుకుంటే చాలా బాగుంటుంది. ఉదయం సాయంత్రం. పుష్యమి వారు శనికి జపం చేయడం, శని స్తోత్రాన్ని చదవడం వల్ల చాలా మంచిది. ఆశ్లేష నక్షత్రం వారు ప్రతిరోజు రావి చెట్టు, వేప చెట్టు కలిసిన చోట 11 ప్రదక్షిణాలు చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.